ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు నెలలో ఆషాఢ మాసం చాలా గొప్పది, పుణ్యమాసం, ధర్మమాసం. ఎందుకంటే మనకు అన్ని మాసాల్లో తెలుగు మాసాల్లో 4వ మాసము ఆషాఢ మాసం. మరి ఆషాఢ మాసం జూలై 6వ తేదీ 2024 శనివారంతో ప్రారంభించబడుతుంది. మరి ఈ మాసంలో విశేషంగా ఆషాఢ శుద్ధ విధియ, పురి జగన్నాథయాత్ర, ఆషాఢ శుద్ధ పంచమి స్కంద పంచమి, ఆషాఢ శుద్ధ షష్ఠి కుమార షష్ఠిగా భావిస్తూ గొప్పగా స్వీకరిస్తూ, మరియు ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటే మనకు తెలుగు పండుగలకు ముఖద్వారం కావున ఇది గొప్పది. మరియు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమిగా స్వీకరిస్తాం. అంటే ఇన్ని పర్వదినములు ఉంటూ మరియు సూర్యభగవానుడు మరి ఆషాఢ మాసంలో దక్షిణం వైపు ప్రయాణింపజేస్తాడు కావున ఇది దక్షిణాయనంతో ప్రారంభమవుతుంది. అందులో దక్షిణాయనము పితృదేవతలకు చాలా ప్రీతికరం. అందుకే ఈ మాసమాంతం కూడా శుభకార్యం అంటే వివాహాది గృహప్రవేశములు ఇత్యాది కార్యక్రమం చేయకుండా కేవలం ఎవరైతే జపతప హోమాలు చేస్తూ ఉపదేశములు జపములు చేస్తూ విశేషంగా నదీ స్నానములు, గంగా స్నానములు, సముద్ర స్నానములు, యాత్రాస్థలములందు గొడుగులు, పాదరక్షలు, వస్త్రములు, అన్నసంతర్పణాలు చేస్తూ విశేషంగా మరి వారు ధార్మికంగాను శాస్త్రీయంగాను ఉపాసనలు చేస్తూ దైవిక పరంపరను కొనసాగింపజేస్తారు. ఇది గొప్పది. మరి అంతేకాకుండా మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు గోరింటాకును ధరింపజేస్తూ ఉంటారు. ఎందుకంటే మరి గోరింటాకు ఈ ఆషాఢ మాసంలోనే ప్రత్యేకించి బాగా మనకు స్థితింపబడుతుంది. మరి ఈ ఋతువులో ఈ యొక్క మాసంలో సహజంగా ఔషధ గుణములు కలిగినటువంటి ఆ గోరింటాకు వారు ధరింపజేయడం వల్ల వారిలో ఉండేటువంటి అగ్నితత్వాన్ని, ఉష్ణమును తొలగింపజేస్తూ చక్కటి ఆరోగ్య స్థితిని, జీవన క్రియలను మెరుగుపరుస్తుంది. మరియు విశేషంగా కొత్తగా వివాహమైనటువంటి దంపతులు విశేషంగా అత్తాకోడళ్ళు ఒకే గుమ్మం దాటవద్దనే నియమంతో మరి ఈ మాసాంతం కూడా అత్తాకోడలు దూరంగా ఉంటారు. మరి నేటి తరుణంలో కేవలం 15 రోజులు, వారం రోజులు మాత్రమే పాటిస్తున్నారు. అది ధర్మం కాదు. నెల రోజులు పాటిస్తేనే ఆ యొక్క మాసము ఋతువు యొక్క ఫలం లభిస్తుంది. అందుకే మనకు దీక్షలన్నీ కూడా పూర్వము 41 రోజు దీక్షలు స్థితింపబడ్డాయి. అందుకే ఆషాఢ మాసం పాటించే వాళ్ళు తప్పనిసరి అత్తాకోడళ్ళు 30 రోజులు పాటించడం ధర్మం. మరియు విశేషంగా ఈ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి 9 రోజులు వారాహిని యొక్క నవరాత్రులు చేస్తారు. ఇది కూడా చాలా గొప్పది. మరి ఇట్టి అనేకమైనటువంటి ధార్మిక పరంగాను, ఋతుపరంగాను, శాస్త్రీయ పరంగాను, సిద్ధాంతపరంగాను విశేషంగా మరి ఈ మాసంలో వర్షాకాలం కావున ప్రత్యేకించి శ్లేష సంబంధమైనటువంటి వ్యాధులు అంటే త్వరగా ఒకరి నుంచి ఒకరికి అంటుకునేటువంటి అంటువ్యాధులైనటువంటి జలుబు, రొంప, దగ్గు ఇవన్నీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి. కావున వీటికి కూడా మనం సహజమైనటువంటి ఋతుధర్మాలను పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తూ జీవన శైలిని సాగించడం వల్ల చక్కటి ఆరోగ్యము, తేజస్సు మరియు ధార్మిక పరంపరతో మనకు లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది గొప్పది.